హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఎంతమందికి ఇష్టం ఈ దొండకాయ పచ్చడి అది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కళాయిలో శనగగుళ్ళు అయితే వేసి ఫ్రై చేస్తాను. శనగగుళ్ళు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిరకాయలతో పాటు దొండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేగేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. దొండకాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసాను. చక్కగా అన్నీ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, ఇవి రెండు మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఇందులో వేపుకున్నవన్నీ వేసి మరొకసారి మిక్సీ పట్టేస్తాను. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెడతాను. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నం చూసారా, పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసుకొని తింటే సూపర్. మాటలు కూడా రావట్లేదు. అసలు ఎంత బాగుంది, సూపర్గా ఉంది.